హలో గైస్, ఈరోజు వచ్చేసి మనం బిఆర్ అయితే ఆడుతున్నాం. అయినా మనం ఆడేది బిఆర్ కదా, మళ్ళీ ఎందుకు చెప్పడం. బాగున్నాయినా వచ్చలు చేస్తారా నువ్వు? ఎప్పుడు చూడు బియ్యారు సిఎస్ ఒకలాడి ఇది ఎట్ట కాదురా, నేను మామూలుగానే చెప్తానా. నేను బిఆర్ ఆడతా కాబట్టి బిఆర్ చెప్తానా, సిఎస్ ఆడితే సిఎస్ చెప్తా. దాంట్లో ఏం తేడారా? లే అదంతా కదరా, నువ్వు హెచ్చలా కొడుకు అంతే. ఎప్పుడు చూడు ఎత్తులు చేస్తుంటావు, నువ్వే పెద్ద ప్రో ప్లేయర్ అన్నట్టు. సర్లే కానీ ఒక పని చేయి. ఏంది నువ్వు? నేనేమన్నారా? నువ్వు అనింది ఏందిరా నువ్వు? ఓ అర్థం చేసుకునేవా? సర్లే ఏం చేస్తానో చెప్పు. కూర్చొని గేమ్ ఆడతారా? ఏం గేము? నువ్వు ఏం గేమ్ ఆడుతున్నావురా? మనం ఎప్పుడు ఫ్రీ ఫైర్ ఆడతాం, అది తెలిసిందే కదా. మరి నేను ఆడేది ఏందిరా? ఏదో బాటిగాని సర్ఫేస్ అప్పు కెంపుల్ రన్ అవన్నీ ఆడుకుంటాం. మేము ప్రోప్లేన్ పోయి. సర్లే కానీ ఒక పని చేయి, నువ్వు మాట్లాడాకు. బా నువ్వు చెప్తే నేను కాదంటున్నావు వచ్చా. ఓకేలే సరే, ఇంకా మనం మంచి వాయిస్ లేకపోదాం. సో గాయ్స్, ఇప్పుడు వచ్చేసి నాకు ఒక P90 దొరికింది. ఇంకా అది ఎందుకు దొరికింది? ఇంకా ఏంది అది? లేనా కొడుకు, నీకు పెట్టి తిరుగుతుందిలే. మంచిగా ఉండు దుబ్బే బాయ్. సర్లేరా, దెబ్బెచ్చరా. ఏమంటే లాస్ట్లో గేట్ తిట్టి పోతా. బాగా ఓకే, వీని వదిలేద్దాం. ఓకే గాయస్, ఇప్పుడు వచ్చేసి నాకు UMP దొరికింది. ఇంకా M4 ఏమైనా దొరికింది. ఇంకా మనకి ఏం చేసే పని లేదు కాబట్టి పని ఉంది కానీ. ఓకే, నాకు వచ్చేసి ఇప్పుడు నా దగ్గర వచ్చేసి UMP ఉంది, M4 ఏమైనా ఉంది, USB దాని మినీ USB అంటారు, మినీ USB ఉంది. ఇంకా నాకడ ఏందో కొడవలి ఉంది, పెద్ద కొడవలి. ఓ మావన్ని ఎవరు కొడతారు? ఎవరు మావని కొట్టేది? అరే కనపరాడు గైస్. ఓకే, వాడి దగ్గరికి వెళ్దాం. మనకెందుకు భయం, వాడి దగ్గరికి వెళ్దాం. వద్దు కనిపిస్తాడా? వాడు ఎట్లా ఉన్నాడు నాకు కూడా తెలియదు. అంటే వాడు ప్రో ప్లేయర్ బాటి కూడా మనకు తెలియదు కాబట్టి మనం డైరెక్ట్ రష్ చేయడం. ఎందుకంటే మనం 1v4 ఆడతాం కాబట్టి 1v4లో డైరెక్ట్ రష్ చేయాల్సిందే, లేకపోతే అందరు చుట్టూ ముచ్చేస్తారు. ఎందుకంటే అట్లా దొరికినాడు బేబీ. అరే వీడు కూడా 1 vs 2 ఆడతాను మేము, 1 vs డియో. సరే ఇంకా ఏం చేద్దాం ఇక్కడ. ఓకే, మనోడు ఎక్కిచ్చినాడు మనకి. ఇంకా అరే ఇక్కడ ఏందో ఉంది, M590. ఓకే, M590 ఉంది. M500కి M590కి తేడా తెలిగిపోతుంది. ఎందుకంటే చాలా M500 అంటే పిల్లగానే ఉంటుంది కదా, అదేమో M590 అట్లా ఆ రెండు మధ్యలో అసలు. ఒకసారి M590 అంటే M10 గుర్తుకొచ్చాది, ఏందో అర్థం కాదు. సరే నో ప్రాబ్లం, మనం ఎప్పుడు సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడతాం. కానీ ఈసారి ఎందుకంటే మనం ఇది ఆడింది డియో ఇప్పటి నుంచి ట్రై చేస్తాను డియో పెట్టడానికి. ఎందుకంటే నేను ఒక్కడిని ఆడినా నాకు బోర్ కొడుతుంది, ఇంకా వీడియోస్ పెట్టబుద్ధి అవుతుంది నాకు. కానీ నాకు ఒక సపోర్ట్ కావాలి కదా, కాబట్టి నేను మా తమ్ముడితో ఆడతాను. కాబట్టి ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్కి వెళ్ళిపోదాం పండి. ఓకే గైస్, ఇప్పుడు వచ్చేసి మనం మళ్ళీ చచ్చిపోయి దిగి మళ్ళీ చచ్చిపోయి చాలా అయింది. కాబట్టి మన లూట్ బాక్స్ కూడా చూపిస్తాను మీకు. అద్దుండే అక్కడ ఉన్నాడు. ఓకే, స్కోప్ పెట్టుకుంటే అరే 4x స్కోప్ లేదు. మనం కిల్ అయిపోయి మళ్ళీ ఇప్పుడే బతికినాం కాబట్టి ఆ లూట్లో ఇవే దొరికినాయి కాబట్టి ఇవే తీసుకుందాం. 200 కాయిన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఓకే, 200 కాయిన్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో ఒక 36 బుల్లెట్స్ వస్తాయంట. ఓకే, నో ప్రాబ్లం, ఎన్ని బుల్లెట్స్ అయినా ఓకే. అండ్ మన వీడియోని లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉండే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ కార్ ఉంది ఇక్కడ, ఎవరైనా ఉండకపోవచ్చు కానీ రియాలిటీ అయితే తెలీదు. ఉండకపోవచ్చు, అది ఏమో తెలీదు. అరే కార్లో అరే ఎవరు రాడు, ఇక్కడనే ఇద్దరు కనిపిస్తారు ఓపెన్లో. వాడు గైస్ నో ప్రాబ్లం, ఇక్కడనే వాడు ఉన్నాడు అనిపిస్తుంది. కానీ వాడి దగ్గర కూడా మౌస్ క్యారెక్టర్ ఉంది, ఎందుకంటే ఆ నుంచి అరే ఎవరు రాడా? అరే అదొండి గైస్, నేను చూపిస్తాను కదా నా బాక్స్, ఇది డెత్ బాక్స్. కిల్ అయిపోయినా నేను, నాదే అది. ఇదిగోండి అదుగో లూట్ అంతా ఏరేసారు కొంతమంది. ఓకే, మనకు ఇవి దొరికినాయి కాబట్టి మనం
ఈ బుల్లెట్స్ పడేద్దాం. వీడే నన్ను చంపేసేలా ఉన్నాడు గైస్. ఓకే నో ప్రాబ్లం. కానీ ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మేలు కదా, అంటే నాకు కూడా మోటివేషన్ లాగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే వెళ్ళే వాళ్ళు పెట్టుకోండి. ఎన్నిసార్లు చెప్తున్నాను కాబట్టి ఒక్కసారి చేసుకుంటే అయిపోతుంది కదా. ఓకే ఇంత చెప్పినా ఓపికలే లేదు గైస్, నాకైతే ఓపిక అస్సలు లేదు. కానీ వీడియోస్ చేస్తున్నాను ఎందుకంటే నాకు గొంతు రాయింది, కానీ నేను వీడియోస్ చేస్తున్నాను. ఇది మా క్లాస్ వాళ్ళు చూస్తే, అంటే నేను కూడా 6th క్లాస్ అయితే చదువుతున్నా, మా క్లాస్ వాళ్ళు చూస్తే ఇది ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ కాదు, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్. ఓకే అద్దోండి. మా ఫ్రెండ్ పేర్లు చెప్తా, అంటే యూట్యూబ్ వీడియోలలో వాళ్ళ పేరు పడేది కూడా కొంచెం ప్రౌడ్గా ఉంటుంది కదా నా ఫ్రెండ్స్ అని. ఓకే నా ఫ్రెండ్ ఫస్ట్, నా బెస్ట్ ఫ్రెండ్ హర్ష నా బెస్ట్ ఫ్రెండ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి దివినేష్ కూడా నా బెస్ట్ ఫ్రెండే. నెక్స్ట్ వచ్చేసి వరుణ్ నా బెస్ట్ ఫ్రెండే. ఇంకా ఇశాంత్, మాధవ్, మిథును, ఇంకా చాలామంది ఉన్నారు. చాలామంది కాదు, వాళ్ళొక్కరే మెయిన్ అంతే. ఇంకా అంతకుమించి నా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లేరు అనుకుంటా. నా బెస్ట్ ఫ్రెండ్స్ నేమ్స్ కూడా రివీల్ చేశాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. ఓకే ఇంతకు మించి నేను ఎక్కువ వాగలేను. ఓకే అరే ఇంకా 2 బుల్లెట్స్ పడితే అయిపోతాయి ఇక. అరే మోసుకెళ్ళేసి వెళ్దాం అక్కడికి. ఓకే గైస్ నాకు డౌటే ఉంది, వీళ్ళు నన్ను కొట్టరా అదంతా మనకు. ఓకే అది అవుట్ ఆఫ్ స్టాక్. ఓకే మనం వెళ్దాం. అదే అరే దొరికిన. అరే ఎక్కడి నుంచి అరే ఎక్కడి నుంచి కొట్టినాడు అర్థం కాలే, ఎట్లా కొట్టినాడో అర్థం కాలే. అప్పుడే రివైవ్. గుడ్ బ్రో, గుడ్. ఓకే ఇక్కడ చూసుకున్నట్టయితే 5 మెంబర్స్ ఉన్నారు. నేను 3 kills కొట్టాను, వాడు 2 kills కొట్టాడు. అంటే లాస్ట్ అంటే నా ఫోన్ హ్యాంగ్ అవుతుంది. వాడైపోయాడు గైస్, ఇప్పుడు ఏం చేయాలి మనమే ఉన్నాం ఇంకా. వాళ్ళకే పోతుంది అని నేను అనుకుంటున్నా, కానీ వీడియో అయితే పెడతా, ఎందుకంటే ఈ వీడియో బాగా వచ్చిందో లేదో తెలియదు. అరే చెప్పి లోపల కొట్టాడు సార్ గైస్. ఓకే నో ప్రాబ్లం, నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అండ్ ఇంకా చాలామంది కామెంట్ కాదు చెప్తున్నారు కూడా, అంటే బ్యాటిల్ రాయల్ ఆడుతున్నాను నేను, బీఆర్ ఆడడం లేదు, అది చెప్తున్నాను. కానీ నేను బీఆర్ చూసుకోండి, బీఆర్ ఆడుతున్నా. నేను లాస్ట్ వీడియోలో పెట్టినాను. అండ్ నేను చాలా రోజుల నుంచి బీఆర్ ఆడుతున్నా. అండ్ ఇది నేను చెప్పాలనుకునేది. సో మీకు ఈ వీడియో నచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.